శ్రీరెడ్డి చెత్త ఒక్క రూపాయికి కూడా పనికిరాదు. అది అమ్మితే ఒక్క రూపాయికి ఎవరు దాన్ని గొండో. ఇంత పెద్ద పెద్ద ఏవో ఆ పనికి మాలని డ్రెస్సులు వేసుకొని పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటూ లంగా మాటలు మాట్లాడుకుంటూ డబ్బులు తీసుకొని నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా అలా ఎవరికి మెసేజ్ ఇస్తామని ఎవరికి తిడదామని. సార్ తిట్టావు, ఇప్పుడు ఏం బీక్తున్నావు? యాంటీకి ఎందుకు మారిపోయావు? భయపడుతున్నావా? భయపడే అప్పుడు మాట్లాడేటప్పుడు నీకు భయం కలగలేదా? భయపడేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. ఇవాళ నీకు డబ్బులు ఇచ్చాడని చెప్పి నువ్వు తిట్టావు. నాకు డబ్బులు ఎవరు ఏదే అభిమానంతో మాట్లాడుతున్నా, మంచి మనిషి తరపున మాట్లాడుతున్నా. ఇంతకు ముందు కూడా చెప్పా, ఇంతకు ముందు కూడా నీకు వార్నింగ్ ఇచ్చా, నువ్వు మారలే. దాని తర్వాత గడ్డం పెంచుకుంటా. ఆయన పేరు ఏం పేరు? ఏదో బెజవాడ కొడాలి నాని. వానికైతే వాడు మనిషికి పుట్టాడా దేనికి పుట్టాడా నాకైతే అర్థం కాదు. కానీ దేవుని స్థానంలో ఉన్న పెద్ద పోనీ ఒక చిన్న మాట, మనము అతనికి పదవి కాకపోయినా అతని ఏజ్కు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ నాన్న ఏజు నీచాతి నీచమైన బూతులు, దరిద్రమైన మాటలు, పేరుని నాని. ఇంకా ఆయన పేరు ఏందో, ఆయన పేరు పారిపోయాడుగా, పేరు రావట్లేదు. దువ్వాడ శ్రీనివాస్ యాదవ్. ఎందుకన్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు తిట్టడం ఎందుకు, పారిపోవడం ఎందుకు? అవసరం ఏముంది? పోనీ అలా అని చెప్పి మీలాగా రౌడీజం చేయట్లేదు కదా వాళ్ళు. మేమేమైనా పగలు తీర్చుకుంటున్నారా? మీరేమన్నా బొక్కలు లెక్కలు ఏమైనా చేస్తే దాన్ని చక్క పెడదామని చెప్పి రెడ్ బుక్ అనేది లోకేష్ రాశాడు. మీరు లంగ పనులు చేసేటైతే జైలుకి వెళ్తారు, మంచి పనులు చేసేటైతే మీరు పారిపోవాల్సిన అవసరం లేదు. అందుకే గుద్దబలిసి కొట్టుకోవద్దు. ఓపెన్గా చెప్తున్నా. ఎంత ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఏమున్నా, ఎంత అణిగి మణిగి ఉంటే అంత మంచిది ప్రతి ఒక్కరికి. నేను ఈరోజు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. నాకు ఎవ్వరి సపోర్టు నాకు అవసరం లే. పోనీ నా మీద టార్గెట్ పెడతారా? మీకు మాకేమైనా పగలు ఉన్నాయా? మీరు మాట్లాడినా 1000 మాటలు మాట్లాడితే నేను 2-3 ముక్కలు మాత్రమే మాట్లాడుతున్నా. మాట్లాడినంత మాత్రానే పగ పెంచుకుంటారా నా మీద? చెప్పండి. ఒక మంచి మనిషిని అన్నిసార్లు ప్రతి సభలో ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ది పట్టుకొని మాత్రం ఉండలేరు వాళ్ళు. అది ఎందుకేమో నాకు అర్థం కాదు. ఎందుకలా? ఇప్పుడు ఏమైంది? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ శ్రీరెడ్డి, ఎక్కడ రోజా కూజా పూజ, ఎక్కడ శ్యామల? ఏందే వేరే శ్యామల? సో తను అన్నది కదా, మీరు నిజంగా తనకు అంత స్టార్డమ్ ఉంది, ఒక స్టార్ యాక్టర్ అయితే వీళ్ళు జబర్దస్త్ వాళ్ళు కానీ సినీ యాక్టర్లు కానీ వీళ్ళందరూ వచ్చి తనకి ఎందుకు సపోర్ట్ చేయాలి, తను ఒకడే నుంచోలేడా అని చెప్పేసి అన్నది. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఒక చిన్న విషయం, సరే వాళ్ళంటే చాలా పెద్దోళ్ళు అనుకుందాం, నాకన్నా జబర్దస్త్ ఆర్టిస్టులు,